హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియోలో షబే బారాత్కి నేను మా అమ్మగారు కలిసి చేసిన స్పెషల్ రెసిపీస్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. చాలా టేస్టీగా రెసిపీస్ అయితే ఉంటాయి అండ్ ఎక్స్పెషల్లీ స్పెషల్గా ఇందులో వచ్చేసి వెజ్ అండ్ నాన్ వెజ్ కాంబినేషన్ రెసిపీ ప్లస్ నాన్ వెజ్ రెసిపీ అనేది షేర్ చేశాను. ఒక్కటే ఒక గరం మసాలా హోమ్ మేడ్, ఎటువంటి మసాలాస్ యూజ్ చేయకుండా చాలా చాలా టేస్టీగా అండ్ సింపుల్గా రెస్టారెంట్ని మించిన టేస్ట్ వచ్చే విధంగా ఈ మసాలా అనేది ఉంటుంది. అన్ని రెసిపీస్లో కూడా ఈ మసాలా యాడ్ చేసుకొని టేస్టీ రెసిపీస్ని ఎంజాయ్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా ఈ ఫెస్టివల్ రెసిపీ కాంబో చూసేసుకుందామా. చాలు, ముందుగా అయితే రోటీస్ ప్రిపేర్ చేయడానికి ఆటా కలుపుతున్నాము. గోధుమ పిండి 1 కేజీ తీసేసుకున్నాను. తర్వాత దానికి సరిపడంత వాటర్, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని సాఫ్ట్గా డో అనేది ప్రిపేర్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి రోటీస్ అండ్ చపాతీలు అనేవి చల్లారిన తర్వాత కూడా సాఫ్ట్గా రావాలంటే ఆటా కలిపే విధానం చాలా ఇంపార్టెంట్. సో మనము ఆటా కలుపుతున్నప్పుడు పూర్తిగా కలిపిన తర్వాత ఆయిల్ కానీ ఘీ కానీ యాడ్ చేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మర్దన చేసి పెట్టేసుకుంటే చల్లారిన తర్వాత కూడా రోటీస్ అనేవి చాలా సాఫ్ట్గా ఉండడం జరుగుతుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న మొత్తం డోని పక్కన పెట్టేసుకుందాము అండ్ దీనికి కావాల్సిన రెసిపీస్ అనేవి ప్రిపేర్ చేద్దాము. ఫస్ట్ మనము చికెన్ గ్రేవీ అండ్ చాలా స్పెషల్ అండ్ చాలా టేస్ట్ ఉంటుంది. గరం మసాలా గురించి చెప్పాను కదా, సో ఇదంతా వేసి చేసేది. సో దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి వేసల్లో సన్నగా కట్ చేసేసుకున్న ఉల్లిపాయలు 2 పెద్ద సైజు, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, హోల్ గరం మసాలాలు వచ్చేసి బిర్యానీ ఆకు, యాలుకాయ, లవంగాలు, 3 పచ్చిమిర్చి మధ్యకి చీల్చుకున్నది, 2 ఎండుమిర్చి వేసేసుకొని హై ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేయాలి. అంటే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. నాన్ వెజ్ రెసిపీస్లో ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. నెక్స్ట్ సన్నగా తరుక్కున్న కొత్తిమీర, కొంచెం సన్నగా తరుక్కున్న పుదీనా వేసేసుకొని హై ఫ్లేమ్లోనే వీటి ఫ్లేవర్ అంతా కూడా ఆయిల్లో ఆనియన్స్లో పట్టే విధంగా కలపండి. నెక్స్ట్ ఇందులో మసాలాస్ యాడ్ చేద్దాము. మసాలాస్ యాడ్ చేసుకునే ముందు ఫ్లేమ్ అనేది లో చేసేసుకుందాము. ఫస్ట్ 1 పెద్ద సైజ్ టమోటోని ప్యూరీ చేసేసుకున్నాను, అది వేయడం జరిగింది. మనము ప్యూరీ చేసుకొని వేయడం వల్ల గ్రేవీ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ టేస్ట్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ హోమ్మేడ్ ధనియా పౌడర్, రుచికి సరిపడా ఉప్పు. ఇది స్పెషల్ హోమ్మేడ్ గరం మసాలా ఫ్రెండ్స్. 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. స్పెషల్ గరం మసాలా లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, విజిట్ చేసి చూడండి. తర్వాత హోమ్మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్స్ వేసేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి పేస్ట్, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అందులో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకుందాము. ఫ్లేమ్ హై చేసేసుకొని మసాలాస్ యాడ్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఆర్ లో చేయండి. ఇలా పూర్తిగా మిక్స్ చేయండి. ఆయిల్ అనేది ఫ్లాట్ అవ్వాలి. కారం అనేది లాస్ట్లో వేయడం జరుగుతుంది. మనం ముందే కారం వేయడం వలన వీటిలో ఉన్న పచ్చి వాసనకి ప్లస్ ఆ కారం అనేది మాడడం జరుగుతుంది. చూసారా, ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా ఫ్లాట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనము 3 టేబుల్ స్పూన్స్ హోమ్మేడ్ కారం యాడ్ చేసుకున్నాను. క్లీన్ చేసి పెట్టేసుకున్న చికెన్ 1/2 కేజీ తీసేసుకున్నాము. సో ఈ చికెన్ పీసెస్ అన్నీ కూడా మసాలాలో కొంచెం కుక్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కలియబెట్టేసుకుందాము. ఈవెన్గా మిక్స్ చేయండి. ముక్కలకి మసాలా అనేది పర్ఫెక్ట్గా పట్టిద్ది. నెక్స్ట్ చిన్న గిన్నె పెరుగు తీసేసుకున్నాము. గడ్డ పెరుగు అండ్ ఫ్రెష్ పెరుగు తీసుకున్నాము. మనకి క్రీమీ స్ట్రక్చర్ అనేది రావడానికి ఈ పెరుగు అనేది యాడ్ చేసుకున్నాము. అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా అండ్ టేస్ట్లో ఏమాత్రం తగ్గకుండా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా ఫ్యూ సెకండ్స్ అనేది మనం హై ఫ్లేమ్లోనే సాటే చేసేసుకుందాము. నెక్స్ట్ వాటర్ యాడ్ చేస్తున్నాను.
హాఫ్ లీటర్ వాటర్. చికెన్ మనకి తొందరగానే కుక్ అయిపోతది. అందుకనేసి ఇందులో హాఫ్ కేజీకి హాఫ్ లీటర్ వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. 10 మినిట్స్ హై ఫ్లేమ్‌లో కుక్ చేసేసుకుందాము. దాని తర్వాత ఫ్లేమ్ లో చేసేసుకొని మూత పెట్టేసుకొని 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్‌గా చికెన్ గ్రేవీ అండ్ ఎస్పెషల్లీ రెస్టారెంట్ స్టైల్ చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోతది. చూసారా ఎంత సింపుల్‌గా మనం ప్రిపేర్ చేసేసుకున్నామో. సో, టోటల్ హాఫ్ కేజీకి క్వాంటిటీ ఇదంతా పర్ఫెక్ట్‌గా సరిపోయిద్ది. అండ్ ఫైనల్‌గా ఉప్పు అనేది రుచి చూసి యాడ్ చేసేయండి. ముక్క కూడా పర్ఫెక్ట్‌గా ఉడికింది. రోటీకి మంచి కాంబినేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెజ్ అండ్ నాన్ వెజ్ కాంబినేషన్ మటన్ అండ్ ఆలూ గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాము. సో, దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెసెల్‌లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని వేసేసుకున్నాము. సన్నగా కట్ చేసేసుకోవడం వల్ల మనకి గ్రేవీ అనేది ఎక్కువ ఉంటది. అండ్ గ్రేవీలో ఆనియన్స్ అనేవి కలిసిపోతాయి. ఇలా దోరగా ఫ్రై చేసేసుకున్న తర్వాత సేమ్ సన్నగా తరుక్కున్న కొత్తిమీర, సన్నగా తరుక్కున్న పుదీనా, 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి పేస్ట్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ హోమ్మేడ్ ధనియా పౌడర్ యాడ్ చేశాను ఇందులో టోటల్‌గా. సో, దీన్ని హై ఫ్లేమ్‌లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేద్దాము. అదేవిధంగా ఇలా కలిపెట్టుకున్న తర్వాత టమోటో ప్యూరీ, మీడియం సైజ్ టమోటో తీసుకొని ప్యూరీ చేసేసాను. హాఫ్ టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి అడుగు అంటకుండా హై ఫ్లేమ్‌లో ఇందులో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. సో, ఈ టోటల్‌గా ఈ మసాలా ఫ్రై అయ్యేటప్పుడు పైకి రావడం జరుగుతది. సో, కొంచెం కేర్‌ఫుల్‌గా ఫ్రై చేయండి. మసాలా పూర్తిగా ఫ్రై అయింది. నేను స్టార్టింగ్ ఉప్పు వేయడం మర్చిపోయాను. మిడిల్‌లో ఉప్పు యాడ్ చేశాను. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. తర్వాత కారం 2 టేబుల్ స్పూన్స్. కారం అనేది మీ టేస్ట్ అకార్డింగ్ యాడ్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత క్లీన్ చేసి పెట్టేసుకున్న మటన్ వచ్చేసి 250 గ్రామ్స్ తీసేసుకున్నాను. అండ్ నాన్ వెజ్‌కి కారం ఎక్కువ ఉంటేనే చాలా బావుంటది. అండ్ నేను కారం ఎక్కువ తింటాను కాబట్టి కారం ఎక్కువ వేసుకోవడం జరుగుతుంది. అది టేస్ట్ అకార్డింగ్ మీరు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పీల్ ఆఫ్ చేసేసుకున్న పొటాటోస్ 2 పెద్ద సైజు కట్ చేసేసుకున్నాను మీడియం సైజ్ ముక్కలుగా. అది పూర్తిగా వాష్ చేసేసుకొని మటన్ కొన్ని సెకన్లు ఆ మసాలాలో కుక్ అయిన తర్వాత ఆలు అనేది యాడ్ చేయండి. అలాగే ఆలు ప్లస్ మటన్ రెండిటిని కూడా ఫ్యూ సెకండ్స్ వరకు సాటే చేయండి హై ఫ్లేమ్‌లో. ఇలా సాటే చేయడం వల్ల మసాలాస్ అనేవి తొందరగా అంటుతాయి పీసెస్‌కి. అదేవిధంగా పీసెస్ అనేవి మంచిగా కుక్ అవ్వడం జరుగుతది. అందులో స్మెల్ అనేది ఏమీ లేకుండా. నెక్స్ట్ హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేసేసుకొని హై ఫ్లేమ్‌లో 5 మినిట్స్ కుక్ చేయండి. లో ఫ్లేమ్‌లో 10 మినిట్స్ కుక్ చేయండి. మనకి వెసెల్‌లోనే మటన్ అనేది మంచిగా సాఫ్ట్‌గా కుక్ అయిపోతది. లేత మటన్ అనేది మీరు తీసేసుకోండి. మనకి కుక్కర్‌తో అవసరం లేకుండా వెసెల్‌లోనే ఈజీగా రెసిపీస్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు మటన్‌కి రిలేటెడ్. చూసారా పర్ఫెక్ట్‌గా మనకి మటన్ అండ్ ఆలూ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ స్పెషల్ అకేషన్‌కి మేమైతే ఈ రెసిపీస్ ప్రిపేర్ చేసేసుకున్నాము. సో, రోటీస్‌కి కావాల్సిన మటన్ అండ్ చికెన్ కాంబినేషన్స్‌లో రెసిపీస్ అయితే రెడీ అయిపోయాయి. ఇంక మనం ఫైనల్‌గా ఈ 1 అవర్‌కి పూర్తిగా మనకి డో అనేది సాఫ్ట్ అయిపోయింది. మనం వేడిగా రోటీస్ అనేవి ప్రిపేర్ చేసేసుకుందాము. సో, మనం ప్రిపేర్ చేసుకున్న డో నుంచి చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకొని దాన్ని చపాతీలాగా చేసి ఆయిల్ అప్లై చేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్స్ అనేవి చేయడం జరుగుతది. చపాతీ అనేది సాఫ్ట్‌గా ప్లస్ పైనుంచి క్రిస్పీగా రావడానికి ఇలా చపాతీలాగా ప్రిపేర్ చేసి ఆయిల్ అప్లై చేసి ఇలా ఫోల్డ్స్ పెట్టుకుంటే క్రిస్పీనెస్ అనేది రావడం జరుగుతది. అండ్ మనకి చల్లారిన తర్వాత కూడా సేమ్ టేస్ట్ అండ్ సేమ్ సాఫ్ట్‌నెస్ అనేది ఉంటది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఫోల్డ్స్ అన్నిటిని కూడా చపాతీలాగా ప్రిపేర్ చేసేసుకుందాము. సో, మేము రోటీస్ అంటాము. సో, ఈ రోటీస్ అన్నిటిని కూడా తయారు చేసేసుకొని నెక్స్ట్ హై ఫ్లేమ్‌లో
రోటీ పెనం పెట్టేసుకున్నాను. రోటీ పెనం పూర్తిగా కాలిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం చేసేసుకొని, మనం ప్రిపేర్ చేసేసుకున్న అన్ని రోటీస్‌ని కూడా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసేసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ అనేది వేయకుండా రోటీ అనేది పూర్తిగా కాల్చండి. అండ్ ఈవెన్‌గా సైడ్స్ వరకు, ఎడ్జెస్ వరకు కూడా కాలుతది. మనం ఈ టైప్ ఆఫ్‌లో రోటీని గనక ప్రిపేర్ చేసినట్లయితే. సో, ఇలా కొంచెం కాలిన తర్వాత ఆయిల్ అనేది వేసేసుకొని, ఆయిల్ లేదా ఘీ మీ ఇష్టం ఏదైనా యాడ్ చేయొచ్చు. నేనైతే ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ యాడ్ చేసుకొని 2 సైడ్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాము మీడియం ఫ్లేమ్‌లో. అండ్ ఫస్ట్ మనము పెనం అనేది మంచిగా కాల్చేసుకుంటే ఎన్ని రోటీస్ ప్రిపేర్ చేసినా కానివ్వండి, రోటీస్ అనేవి కాలవు. మంచి గోల్డెన్ కలర్‌లో క్రిస్పీగా, సాఫ్ట్‌గా రెడీ అయిపోతాయి. సో, ఈ ప్రాసెస్‌లోనే నేను అన్ని రోటీస్‌ని ప్రిపేర్ చేసేసుకున్నాను. సో, మీకు ఈ రెసిపీస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేయండి. ఈ టైప్ ఆఫ్ కాంబినేషన్ రెసిపీస్ మీలో ఎవరెవరికి ఇష్టమో కామెంట్ చేయండి. సరేనా? సో, రోటీస్ అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా అయితే రెడీ అయిపోయాయి. సో, ఇలాగ మనము ఈ స్పెషల్ ఫెస్టివ్‌కి అండ్ స్పెషల్ రెసిపీస్ కాంబినేషన్స్ అయితే రెడీ చేసేసాను. అండ్ చాలా చాలా మంచిగా రెసిపీస్ టేస్ట్ ఉన్నాయి. అండ్ మనకి ప్రిపరేషన్ ఏమైతే అయితదో అదంతా కూడా ఆ రోజైతే మనము పూర్తిగా చేసేసుకోవడం జరిగింది. సో, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ప్రిన్సెస్ కిచెన్ ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మస్ట్ అండ్ షుడ్‌గా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్. సరేనా? సో, ఇలాగే టేస్టీ రెసిపీస్ అండ్ సింపుల్ ప్రాసెస్‌లో ఎలా చేసుకోవాలి అనేది మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటి వరకు ఈ రెసిపీస్‌ని ఎంజాయ్ చేయండి. మీరు ఇంట్లో ప్రిపేర్ చేసి ఇంట్లో వాళ్ళతో. సరేనా? సో, థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.